మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చేస్తారనడం దారుణమన్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 86లో కోర్టు తీర్పును గౌరవించి రామ్లల్లా గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీ అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. సెక్యులరిజం అంటే అందరి భావాలను గౌరవించడం అన్నారు ఆయన. ఎన్నికల నిబంధనలను గౌరవించాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయటం అంటే కేవలం దురదృష్టకరమే కాకుండా బాధ్యతారాహిత్యంగా పేర్కొనకు తప్పదని చెప్పంటున్నాను. ఇక్కడ వాస్తవంగా ఏదైతుందో ఇవాళ ఈ దేశంలో ప్రార్థనా మందిరాలను పరిరక్షింప చేయబడే విధంగా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ప్రజాస్వామ్యం అంటే న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ను తెరపైకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. బట్ వేరేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా అంటే వాస్తవంగా అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతిని ఇచ్చింది, వీళ్ళ దేవాలయ గేట్లు ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు ఉండగా అని చెప్పి అంటున్నాను. అప్పుడు ఫైజాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 1986లో ఇట్ వాజ్ 1986 ఫైజాబాద్ కోర్టు తీర్పులకు అనుగుణంగా అప్పుడు యూపీ చీఫ్ మినిస్టర్ బీర్ బహదూర్ సింగ్, రాజీవ్ గాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. వారు ఏదైతుందో కోర్టు తీర్పును గౌరవించే విధంగా, హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా, హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా ఏదైతున్నదో వీళ్ళ రామ్లల్లా దర్శనానికి అనుమతినిచ్చి వీళ్ళ లాక్ ఓపెన్ చేసి గేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ. మీరు వాస్తవాన్ని వీళ్ళు మర్చిపోయి అసలు ఈ రామ్లల్లా దర్శనానికి అనుమతించినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను. 1986లో ఎప్పుడైతే కోర్టు తీర్పునకు అనుగుణంగా అయోధ్య రామ మందిరం రామ్లల్లా దర్శనానికి అవకాశం కల్పించి గేట్లు ఓపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు యాజ్ అన్ ప్రైమ్ మినిస్టర్, దెన్ బీర్ బహదూర్ సింగ్ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా చెప్పంటున్నాను. అంతేకాదు 1989లో ఎప్పుడైతే శిలాన్యాస్ చేయడం జరిగిందో, 1989లో ఎప్పుడైతే శిలాన్యాస్ చేయడం జరిగిందో, ఇట్ వాజ్ ది రాజీవ్ గాంధీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ allowed Vishwa Hindu Parishad to proceed for Shilanyas. Shilanyas అంటే శంకుస్థాపన, మందిర నిర్మాణం చేపట్టడానికి ఏదైతుందో కార్యక్రమం ఆరంభింప చేయడానికి తోడ్పడ్డది